కెరియర్ ఎట్లా స్టార్ట్ అయింది? స్పోర్ట్ చూస్ చేసుకోవడానికి కారణం ఏంటి? ఎందుకంటే వితౌట్ నోయింగ్ ద స్పోర్ట్ లేదా ఒక రోల్ మోడల్ లేకుండా కూడా మనము ఈజీగా ఏది కూడా చూస్ చేసుకోం. ఎయిదర్ ఇట్ మే బి స్టడీస్ ఆర్ గేమ్స్. అంటే ఇది లైమ్ లైట్లో లేని గేమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, బికాజ్ ఇట్ వాజ్ అన్ ఇంగ్లీష్ గేమ్. చెప్పాలంటే ఇదంతా కూడా ఫారినర్స్ ఆడే గేమ్, బికాజ్ టాల్ గైస్ అండ్ అంతా కూడా మంచి పాష్ ఉండే గేమ్. సో ఇండియాలో ఈ గేమ్కి చాలా క్రేజ్ తక్కువ ఉంటుంది. ఇంత క్రేజ్ తక్కువ ఉన్న గేమ్ని చూస్ చేసుకుని వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్లో ఇండియాకి రిప్రజెంట్ చేయడం అనేది నాట్ అన్ ఈజీ టాస్క్. ఇదంతా కూడా చాలా తక్కువ స్పాన్లోనే అయింది. అసలు మీ కెరీర్ ఎట్లా స్టార్ట్ అయింది? సో నేను బోర్న్ అండ్ బ్రాట్ అప్ హైదరాబాద్లో ఉండే. మా ఫ్యామిలీ మొత్తం స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్. మై డాడ్ కూడా ఒక అథ్లీట్ ఉండే. మా డాడ్ లాంగ్ జంపర్ ఉండే. ఓకే. సో మా ఫ్యామిలీలో ఇది ఒక మోటో ఉండే, నువ్వు ఏమైనా చేస్తే దాంట్లో కష్టపడి బెస్ట్ అవ్వాలి. సో నా డాడ్ ఏదైనా స్పోర్ట్ హీ వాజ్ వెరీ ఎంకరేజివ్. ఓకే. ఇంకా నేను స్టార్ట్ బాస్కెట్బాల్ చేయలే. నేను స్టార్ట్ టెన్నిస్లో స్టార్ట్ చేసిన, మళ్ళీ స్విమ్మింగ్ టచ్ చేసిన, ఫుట్బాల్ టచ్ చేసిన, ఎనీ స్పోర్ట్ అండర్ దట్ సన్ టచ్ చేసిన. మళ్ళీ 11th grade వచ్చేదాకా ఇట్లా నేను స్కూల్లో గేమ్స్ పీరియడ్లో బాస్కెట్బాల్ ఆడినా. ఓకే. జస్ట్ ఇట్లా యూనో స్కూల్ గేమ్స్ పీరియడ్ ఆఫ్టర్ లంచ్ బ్రేక్ లైక్ 1 hour ఆడి 30 minutes ఆడి ఒక కోచ్ నిలబడి చెప్పిండు, పిలిచిండు ఇక్కడ. చెప్పిండు నీ పేరు అడిగింది. నేను చెప్పిన నా పేరు నేతన్. ఇంకా చెప్పిండు నేను ఒక గ్రేట్ బాస్కెట్బాల్ ప్లేయర్ చేస్తాను, నేను రేపటికి వెళ్ళి కోచింగ్ జాయిన్ చేయను. నేను సరే అని చెప్పి మార్నింగ్కి వెళ్ళి స్టార్ట్ చేసిన. ఇంకా అట్లనే అదే స్పాన్లా సిన్స్ హౌ ఐ స్టార్టెడ్ విత్ దట్ కోచ్. ఇన్ ద నెక్స్ట్ 6 months నిన్న ఫస్ట్ నేషనల్ గేమ్స్ ఆడినా, నేషనల్ టోర్నమెంట్ ఆడినా. సో అట్లా స్టార్ట్ అయ్యి ఇంట్రెస్ట్ పెరిగింది. అండ్ ఓకే అగ్రీడ్ బాస్కెట్బాల్ ఇస్ లెస్ లైమ్ లైట్లో లెస్ ఉంది, కానీ మై పేరెంట్స్ సపోర్టెడ్ మీ అలాట్. ఓకే. సో దట్ ఈస్ వేర్ డెవలప్మెంట్ స్టార్టెడ్ అట్ హోమ్. My mom and dad gave their 100% and that is how I picked up basketball. ఓకే. అండ్ ఈ జర్నీలో లైక్ అప్ అండ్ డౌన్స్ ఎక్కడైనా అయినాయా మీకు? అప్ అండ్ డౌన్స్ ఇంత వ్యాస్ట్ జర్నీ ఉంది, నాట్ అన్ ఈజీ జర్నీ. ఎందుకంటే చాలా అంత ఫాస్ట్ అయిపోయింది మీ జర్నీ అంతా. ఎందుకంటే 6 yearsలో స్టార్టింగ్ కెరియర్ స్టార్ట్ చేసి 6 yearsలో నేషనల్స్ ఆడడం, ఆఫ్టర్ దాట్ మీరు ఈ యూనివర్సిటీ గేమ్స్ ఆడడము. సో నాట్ అన్ ఈజీ టాస్క్. అండ్ ఈ టైంలో మీ అప్ అండ్ డౌన్స్ ఎలా ఉన్నాయి? అప్స్ అండ్ డౌన్ అయితే రాజశేఖర్ day 1 స్టార్ట్ అయింది. ఓకే. క్రిటిసిజం, నో యాజ్ యూ నో ఇన్ అవర్ కంట్రీ ద పాలిటిక్స్. అవును. ఇంకా సెలెక్షన్ ట్రయల్స్లో ట్రాన్స్పరెన్సీ ఉండదు. ఓకే. సో day 1 అప్ అండ్ డౌన్. అండ్ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాపర్ ఉండదు. ప్లస్ వీ డు నాట్ హ్యావ్ స్పాన్సర్స్ ఇన్ దిస్ స్పోర్ట్. సో నేమ్ ద అప్స్ అండ్ డౌన్స్, ఐ బిన్ త్రూ ఇట్. నిజంగా పాలిటిక్స్ ఉంటాయా గేమ్లో? డెఫినెట్లీ 100%. అంటే లైక్ ఓన్లీ సౌత్ స్టేట్స్ అయినా అండ్ త్రూ అవుట్ ఇండియా అంతా అలానే ఉంటుంది? త్రూ అవుట్ ఇండియా. ఓకే. అంటే దేనికన్నట్టు అసలు ఈజ్ దర్ ఎనీ స్పెసిఫిక్ రీజన్ ఫర్ పాలిటిక్స్ ఇన్ ఇట్? దర్ ఈస్ డెఫినెట్లీ ఎ స్పెసిఫిక్ రీజన్. మస్తు ప్లేయర్స్ ఇవి రివీల్ చేయరు, బయట రారు, ఎందుకంటే వాళ్ళకి భయం అవుతుంది, వాళ్ళ సెలెక్షన్ ట్రయల్ కట్ అవుతుంది, వాళ్ళ టీంలో దిగరు. కానీ వై పాలిటిక్స్ హ్యాపెన్ ఇస్ మనకి ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి. Okay. These certificates. Yeah. We get scholarships in colleges. Okay. So right before the selection, ఎవరైనా మినిస్టర్ కాల్ వస్తుంది కోచ్కి. ఓకే. ఇప్పుడు కోచ్ కూడా ఏం చేయలేడు, ఎందుకంటే హిస్ జాబ్ ఇస్ ఆన్ ద లైన్. ఓకే. సో దెర్ విల్ బి లాట్ ఆఫ్ పాలిటిక్స్. సో ఇఫ్ యూ ప్లే ఇన్ అ నేషనల్ టీమ్ ఇన్ ద నేషనల్ గేమ్, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణకు ఆడుతున్నావు, ఇంకా దట్ స్టూడెంట్ ఇస్ అరౌండ్ 18-19 years old, ఈజ్ లుకింగ్ ఫర్ అ గుడ్ కాలేజ్. సో విత్ దిస్ స్పోర్ట్స్ కోటా సర్టిఫికేట్ ఆయనకి ఫ్రీ సీట్ దొరుకుతుంది కాలేజ్లో. Okay. And in a higher level, if you get selected, and with that certificate, you will have Form 1 for a government job. For example, income tax, SBI, and all of these. That is why we are still stuck in a low level. Okay. Because of this short-term thinking. ఎవరు కావాలంటే ఈ సర్టిఫికేట్ రావాలా, లైఫ్ సెక్యూర్ అవ్వాలా, గవర్నమెంట్ జాబ్ అవ్వాలా, స్పోర్ట్స్ ఆపేసి ఫ్యామిలీ సెటిల్ అవ్వాలి. అంటే డ్రీమ్ చేసేటోళ్ళకి డ్రీమ్ కింద ఉండిపోతుంది. ఎస్, అంతేగా. కరెక్ట్. ఎందుకంటే మరీ ఇంత పాలిటిక్స్ ఉంటే హౌ కెన్ ఏ ప్లేయర్ విల్ బికమ్ ఏ స్టార్ ప్లేయర్? ఎలా అవుతాడు చెప్పండి అసలు? అయితే ఈ కాన్సెప్ట్ నేను కూడా కొంచెం డిసగ్రీ అవుతా రాజశేఖర్. యాజ్ ఫ్రమ్ అ ప్లేయర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఓకే, నంబర్ 1 థింగ్ ఇస్ వాట్ అ ప్లేయర్ షుడ్ డూ ఇస్ స్టాప్ కంప్లైనింగ్. ఓకే. మనం ఇప్పుడు ఈ పాలిటిక్స్ ఉంది అని కంప్లైంట్ చేసి ముందు అడ్వాన్స్ అవ్వలేము. మీరు ఇప్పుడు 2nd పొజిషన్ to 5th పొజిషన్ పాలిటిక్స్ ఉంటుంది, కానీ నంబర్ 1కి పాలిటిక్స్ ఉంటుంది, అదైతే కన్ఫర్మ్.